ఆదివాసీలు అద్భుతమైన నైపుణ్యం ఉన్నవాళ్ళు. ప్రతి పనిలో వారికి నైపుణ్యం ఉంటుంది. ఏ పనైనా ఒకవైపు వ్యవసాయం చేస్తారు, మరొక వైపు సాంప్రదాయాలతోని ఏవైతే ఆదివాసీ వాయిద్యాలు ఉంటాయో వాటిని తయారు చేస్తారు. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన ప్రతి పనిముట్టును సైతం ఎవరిపై ఆధారపడకుండా వాళ్ళే తయారు చేసుకుంటారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని కొమ్రంభీం గూడలో ఉన్నాం. ఇక్కడ ఆదివాసీ మాధవరావు పటేల్ ఆయనకు సంబంధించిన వ్యవసాయానికి ఏవైతే పరికరాలు అవసరం ఉంటాయో ప్రతి పరికరం కూడా ఆయననే తయారు చేసుకుంటారు. మాధవరావు లాగా అందరూ కూడా అదే విధంగా తయారు చేసుకుంటారు. మనం చూస్తున్న ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన గుంటుకు కొడుతుంటారు. గుంటు కంటే ఏదైతే మట్టి ఉంటుందో ఒకసారి దున్నిన తర్వాత ఏదైతే మట్టి పిల్లలు కుప్పలుగా గడ్డలుగా ఉంటాయి. దాన్ని ఏదైతే ఒక సమానంగా చదునుగా చేయడానికి ఈ విధంగా ఏదైతే గుంటు కొట్టే ఏదైతే పరికరం ఉంటుందో దాన్ని తయారు చేస్తారు. ఈ సందర్భంగా చూడొచ్చు మాధవరావు బాడిసతోని చెక్కుతూ ఉన్నారు. అదేవిధంగా దానికి సంబంధించిన పరికరాలు ఏదైతే వడ్రంగి ఎవరైతే చేస్తారో ఆ పనిని అద్భుతంగా చేస్తున్నారు. అదేవిధంగా ఇందులో ఈ పనిలో ఇంచు కూడా ఏదైతే అనుమానం లేకుండా అదేవిధంగా తారతమ్యం లేకుండా ఇంచులో కూడా ఎక్కడ కూడా ఈ పని వడ్రంగులు చేశారా లేకుంటే ఆదివాసీలు చేసే ఒక అనుమానం కలిగే విధంగా వీళ్ళు తయారు చేస్తున్నారు. ఏమేమి తయారు చేస్తారనే అంశాన్ని మాధవరావునే అడిగి తెలుసుకుందాం. పటేల్ సాబ్, ఇది ఎక్కడ నేర్చుకున్నారు? ఏమేమి తయారు చేస్తారు మీరు? ఇది మాకు గుంటుకు పనికి వస్తుంది. ఇక ఇట్లా ఇరిగిపోతే వాళ్ళ దగ్గర పోవాలా, వాళ్ళ దగ్గర పోయేది అవసరం లేదు. మన తెలివితోని మేమే చేస్తున్నాం. అడవిలోకి వెళ్ళి కట్టెలు తెస్తాం. కట్టెలు తెసి అంకర కట్టెలు ఉంటాయి. అంకర కట్టె దానికి చెక్కి ఒక కర్రు పెట్టి దానికి ఒక ఇంత పొడువు కట్టె పెట్టి దానికి నడిపిస్తాం. అంటే ఈ ఏదైతే పొడవుగా ఉంటుందో దాన్ని ఏమంటారు? పాలే అంటారా? అదేవిధంగా ఏదైతే చేత పట్టుకునే దాన్ని పాలే అంటారా? దాన్ని ఎట్లా ఏ విధంగా పిలుస్తారు? నాగల్కోల ఒకటి పాలే, రెండు ఉంటాయి. నాగల్కోల ఒక పాలే ఒక దుంప, అవి మేము తయారు చేస్తాం. మీరు వడ్రంగుల దగ్గరికి వెళ్ళి ఈ పనులన్నీ కూడా వడ్రంగులు చేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తయారు చేసుకోరా? మేమే తయారు చేసినాం. ఇట్లానే ఇక దూరంకి వెళ్ళి చూస్తాము అంటే మాది అనుభవంతో మేము చేసి. ఇప్పుడు నాగలు తయారు చేస్తారు, అరక కొట్టడానికి ఏదైతే గుంటుకు కొట్టడానికి గుంటుకు తయారు చేస్తారు. అదేవిధంగా పత్తిని వేయడానికి ఏం తయారు చేస్తారు? దుమ్మ 3 కొయ్యాలది. అంటే 3 ఫీట్ ఉంటుంది, 2 ఫీట్ ఉంటుంది. దానికి పొక్కలు కొట్టి ఉలి ఉంటుంది, పెద్ద బార్చితోని చెక్కి దానికి పొక్కలు చేస్తాం. పొక్కలు చేసినాక మరి అవి కొయ్యాలు పెడతాం, 3 కొయ్యాలు. ఏదైతే మీరు తయారు చేసిన అరక కానీ అదేవిధంగా గుంటు కానీ అదేవిధంగా నాగలు కానీ వడ్ల ఎవరైతే వడ్రంగి వాళ్ళు ఉంటారో వాళ్ళు తయారు చేసింది మీరు తయారు చేసింది పోల్చి చూస్తే ఎట్లా ఉంటుంది? ఏమైనా తేడా ఉంటుందా? ఇంచన్న తేడా ఉంటుందా ఉండదా? ఏదైతే మీదే అద్భుతంగా ఉంటుందా? తేడా ఉండదు. మేము ఇట్లా అవి తాడు పట్టుకొని ఇట్లా ముంగట పోయిందా వెనక వచ్చిందా అది తాడు పట్టుకొని కొనకు తాడు పట్టుకొని అది చూస్తాం మేము. మన అరక కాండి ఉంటుంది, దీని సోపతి మన తాడు ఉంటుంది మొత్తానికి. అంటే అది చెక్కతందుకు ములిగడ్డే ఉంటుంది, గడ్డి తీయతందుకు ఏదైనా మన్ను బిన్ను అంటుతుంది, అది చేయతందుకు అంత కావాలి మనకు సామాన్. అంటే ఈ నాగలి అదేవిధంగా గుంటు కొట్టేది గుంటు, అదేవిధంగా అరక, అదేవిధంగా దమ్ము కొట్టడానికి ఏదైతే పత్తి చేనులో దమ్ము కొట్టడానికి అవన్నిటిని తయారు చేసుకుంటారు. అదేవిధంగా ఇంకా మిగతా ఏమైనా ఉంటే మీరే తయారు చేసుకుంటారా? మిగతా ఏం తయారు రాదు, కానీ ఈ పని అరక పని అయితే మొత్తానికి వస్తుంది. అంటే వ్యవసాయానికి సంబంధించిన పనులన్నీ మీరే చేసుకుంటారు? మేమే చేస్తాం. వ్యవసాయంకు పనికి వచ్చిన పనులు మేమే చేస్తాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఏదైతే ఈ పెద్దగా ఉన్న కర్ర ఉంది కదా దీన్ని ఏమంటారు? అదేవిధంగా దాని వెనకాల ఉన్న ఏదైతే కోలా ఉంది కదా దాన్ని కోలా అంటారా? దీన్ని ఏమంటారు? వాటిని ఏమంటారు? దీనికి ఏమంటే అరకనొగ అంటాం. బయట తయారు చేస్తే ఒక గుర్తుకు నింపతందుకు 800 రూపాయలు తీసుకుంటారు. అదే నాగలికి అయితే 500. నాగలి కోలా మొత్తానికి ఆంది కట్టే ఉంటే 1000 రూపాయలు తీసుకుంటారు. మనమే కర్ర మనదైతే ఎంత?
మనది అంత మొత్తానికి మనది ఉంటే తక్కువ సగం తీసుకుంటారు, 400 తీసుకుంటారు. అసలు మీరు ఎప్పుడైనా వడ్రంగి దగ్గరికి వెళ్ళి ఈ నాగలికి సంబంధించింది కానీ అదేవిధంగా గుంటుకు సంబంధించింది కానీ అదేవిధంగా పత్తి ఏదైతే వేయడానికి అవసరమైన వ్యవసాయ పనిముట్ల కోసం వడ్రంగి దగ్గరికి వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళలే, మేమే చేసినాం తయారు. అన్ని పనులు మీకే రావడం ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది? ఏమంటే మనము అడ్లోని దగ్గర పోతే ఉన్నంత ఆడు చెప్పినంత పైసలు ఆడికి ఇవ్వబడతాయి. మనం చేస్తే అదే పైసలు మాకు 1000 రూపాయలు మిగిలితే ఉప్పు కారంకు పనికొస్తాయి. ఇప్పుడు ఈ పనులు వస్తాయి, అదేవిధంగా ఇండ్ల కప్పులు కూడా వేయచ్చు మీకు. అదేవిధంగా ఏదైతే వాయిద్యాలు ఉన్నాయి కదా, మీ వాయిద్యాలు కూడా మీరే తయారు చేసుకుంటారా? చేయరాదు, అది పెద్ద భారీ పని ఉంటుంది. ఇది వ్యవసాయం పని కోసమే దవర నింపుడు, గుంటుకు నింపుడు, నాగలు నింపుడు, కాండి చెక్కుడు ఇదే వస్తుంది. కానీ తలుపులు బిలుపులు వేయాలంటే అది రాదు, మిషన్ అంతా మా దగ్గర లేదు. ఈ పనులన్నీ సొంతంగా నేర్చుకొని మీరే ఏదైతే చేయడం ఎట్లా అనిపిస్తుంది? మీ ఆదివాసీలు అందరూ ఈ విధంగానే చేసుకుంటారా? వచ్చిన మనిషి అట్లానే చేస్తాడు. ఇక నాకు రాదు అనుకో ఒక్క మాట అయితే నీ ఆ చుట్టానికి ఇక బామర్ది ఉన్నాడు, బావ ఉన్నాడు, ఒక నాన్న ఉన్నాడు, అరే కొంచెం తయారు చేయు అంటే ఆడు పనిని ఇవ్వంచేందుకు మనకు తయారు చేసి ఇస్తారు. అడ్లోని దగ్గర పోతే 1000 రూపాయలు ఎట్లన్నా తీసుకుంటారు ఒక్క కాండికి.